సర్వాధికారి, సర్వసృష్టికర్త, జయరక్షకుడా, నిఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మహింపరుస్తూ, నీ నామాన్ని గొప్ప చేస్తూ, దేవా నిత్యము ఆరాధించబడుతున్న మా గొప్ప దేవా, కోట్లాది దేవదూతలతో, 24 పెద్దలతో, 4 జీవులతో, భూరాజులతో, భూ ప్రజలతో, నిత్యము 24 పెద్దలు, 4 జీవులతో, కోట్లాది దేవదూతలు నిత్యము ఘనపరచబడి, భూరాజులు, భూ ప్రజలు దేవా నిత్యము కొనియాడిన నీ నామము కొరకే ఏమిచ్చినా నీ రుణము తీర్చలేని వారమై, అయా భయంకరమైన గొప్ప దేవా, సర్వాధికారి, ఆరాధనకు పాత్రుడా, దేవాస్తులపై సింహాసనాసీనుడా, నిత్యము రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఘనపరచబడుతున్న మా గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ దినము ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘములో అయా భార్యాభర్తలు నాయన ఒకరికొకరు ప్రేమ కలిగిన వారుగా, మరియు ఒకరికొకరు గౌరవించుకునే వారుగా, ఒకరికొకరు లోబడేవారుగా, తల్లిదండ్రులు హృదయాలు పిల్లలను ప్రేమించేవారుగా, తల్లిదండ్రులను అయా లోబడేవారుగా, నిజమైన దేవుని మార్గములో పిల్లలను పెంచులాగున, తల్లిదండ్రులను గౌరవించులాగున, అయా తల్లిదండ్రులకు విధేయ చూపులాగున, అయా నీ బిడ్డల కొరకు, ప్రపంచంలోని వీరందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని బలపరచు, ఈ పునరుద్ధరణ శక్తితో నింపుమని యెహోవా ఈరే అనే లైవ్ ద్వారా అయా మరి కొన్ని వర్తమానాలు వినడానికి నువ్వు సహాయం చేశావు. అపోస్తల కార్యం, రోమాపత్రిక 1 కొరింథీ, 2 కొరింథీ చివరి పుస్తకాన్ని, చివరి అధ్యాయము, చివరి వర్తమానాన్ని ధ్యానించడాన్ని చూపించిన కృప కొరకే నేను కొనియాడుతూ, దేవా నీ సహాయం మాకు దయచేయమని, దేవా నెక్స్ట్ చివరైనా నీ చివరుగా ప్రభా ఏ వర్తమానమును దేవా తర్వాత మేము ధ్యానించాలో నీ ఆత్మ నడుపుకుంటూ సమాధానం మాకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు, సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు, కృపా నిమ్మయా, కృపా నిమ్మయా, కృపా నిమ్మయా, కృపా నిమ్మయా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. వేడుచున్నాము యేసువే గారము గారము, వేడుచున్నాము యేసువే గారము గారము. రమ్ము ప్రియుడా, రమ్ము ప్రియుడా, రమ్ము ప్రియుడా, రమ్ము ప్రియుడా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము.
హృదయములని రక్తము చే శుద్ధి చేయుమా, హృదయములని రక్తము చే శుద్ధి చేయుమా, శుద్ధి చేయుమా, శుద్ధి చేయుమా, శుద్ధి చేయుమా, శుద్ధి చేయుమా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. ఆత్మతో మా హృదయములని పొడు నింపుమా, ఆత్మతో మా హృదయములని పొడు నింపుమా, ప్రభు నింపుమా, ప్రభు నింపుమా, ప్రభు నింపుమా, ప్రభు నింపుమా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో కొన్ని మాటలను చదువుకుందాం. 6వ వచనం నుంచి. మేము భ్రష్టులమని కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించున్నాం. మీరు ఏ దుష్కార్యమైన చేయకుండవాలని దేవుని ప్రార్థించున్నాం. మేము యోగ్యులమైనట్టు కనబడవాలని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలని ప్రార్థించున్నాం. మేము సత్యమునకు విరోధముగా ఏమియో చేయనేరము కానీ సత్యము నిమిత్తము సమస్తము చేయుచున్నాం. మేము బలహీనమై ఉన్నను మీరు బలవంతుల ఇండిని ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణ కావాలనియే ప్రార్థించుచున్నాము. ఆ శ్రేష్టము గ్రంథములో చోట చూచిన ఆదరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన యెహోవా ఈరే అనే యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలకు, దేవుని సేవకులకు, ప్రపంచంలో ఉంటున్న అన్యజనులైన వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు లేదా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు కృపలో మరొక పర్యాయము మీ అందరికీ యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో ఉంటూ మమ్మల్ని ఆత్మీయంగా ప్రోత్సహిస్తూ ధైర్యపరుస్తూ మా కొరకు ప్రార్థిస్తూ చాలా వర్తమానాలు విన్నారు కనుక దగ్గర 300 వర్తమానాలు దాటి విన్నారు. కొన్ని వర్తమానాలు విన్నాం. మొదటగా తర్వాత అపోస్తల కార్యం ధ్యానించాం, రోమాపత్రిక ధ్యానించాం, 1 కొరింథీ పత్రిక ధ్యానించడానికి ప్రభు సహాయం చేశాడు. 2వ కొరింథీ 13వ అధ్యాయం చివరి వర్తమానాన్ని మరి ప్రభు కృపలో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి వినడానికి సహాయం చేశాడు కనుక అందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇన్ని వర్తమానాలు, ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, మరి శత్రువు దేవుని వర్తమానాన్ని అందించడానికి చాలా ఆటంకాలు కలుగు చేస్తూ వచ్చాడు. అయినప్పుడు కూడా దేవుడే మనకు తోడుండి ప్రారంభించబడిన జన్మ నుంచి ఈ దినం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించిన దేవునికి మనందరినీ ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. కనుక చివరి వర్తమానాన్ని విని ఈ యొక్క 2వ కొరింథీని ముగిస్తూ మరి తర్వాత ఏ పుస్తకాన్ని ధ్యానించాలి అనేది ప్రార్థిద్దాం. కనుక మీరు కూడా ప్రార్థించండి ప్రభు యొక్క ఆత్మ నడిపింపు కొరకు.
దేవుని వాక్యాన్ని విందాం. ఇంతవరకు మరి పలు వర్తమానాలు విన్న మీ అందరికీ మరొకసారి నా శుభములు తెలియజేస్తూ మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు, సంఘ పరిచర్య కొరకు, ఆధ్యాత్మ జీవితంలో ఇంకా దేవుని సమీపముగా ఉండి ఇతరులకు బోధించి నేను కూడా భ్రష్టుని కాకుండా నేను, నా కుటుంబము ఈ పరిచర్యలో శత్రువు కార్యాలన్నిటిలో నుంచి అత్యధిక విజయం అనుగ్రహించినట్లుగా మా కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. 2 కొరింథీ 13:6 చూస్తే, మేము భ్రష్టులం కామని మీరు తెలుసుకోవాలని మీ విషయంలో మేము నిరీక్షిస్తున్నాం. మేము భ్రష్టులు కామని మీకు తెలుసు అంటున్నాడు పౌలు కొరింథీ సంఘానికి. మీరు ఏ దుష్కారము చేయకుండాలని, మీరు ఏ దుష్కారము, ఏ పాపము, ఏ నేరము, ఏ అన్యాయము, ఏ చెడుతనము మీరు చేయకూడదని మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము అన్నాడు పౌలు. ఇంకేమంటూ వచ్చాడు అంటే, మేము యోగ్యులమైనట్టు కనబడవాలని కాదు కానీ మేము భ్రష్టులమని మైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలని మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దృష్టికి మేము యోగ్యులు కావాలని కాదు కానీ ఒకరు మీ దృష్టికి మేము భ్రష్టులముగా కనబడినప్పుడు కూడా మీరు మేలైనదే చేయవలనని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకు పౌలు ఈ మాట చెప్తూ వచ్చాడంటే, ఇది ఎవరి గురించి చెప్తూ వచ్చాడు? సంఘములో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. పరిచారకుల్లో దేవుని ఏర్పాటు ఉన్నవారు ఉంటారు, దేవుని ఏర్పాటు లేనివారు ఉంటారు. సేవకుల్లో దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఉంటారు, దేవుని ఏర్పాటు లేనివారు ఉంటారు. సంఘములో కనుక ఆధ్యాత్మ జీవితంలో ప్రభువు చిత్తాన్ని నెరవేర్చేవారు ఉంటారు, సంఘములో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని వారుగా ఉంటారు. ఈ మాటను మనం గమనించినట్లయితే, మేము భ్రష్టులం కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించున్నాం. భ్రష్టులు అంటే వాడు భ్రష్టుడురా, వాడు మాట ఆడొద్దు, వాడి గురించి వినొద్దు, వాడు చెప్పిన మాట వినొద్దు, వాడు భ్రష్టుడు, వాడు వదిలేయండి అని లోకములో కొన్ని సందర్భాల్లో మాట్లాడతారు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘములో ఉన్న వారు అందరి గురించి ఈ మాట చెప్పలేదు కానీ కొందరు గురించి చెప్పాడు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా అనేక సంఘాలలో ఉన్నవారు కూడా చాలామంది దేవుణ్ణి చూడండి. మనం లేఖనం గమనించినట్లయితే తీతు పత్రికలో ఈ మాటను మనం గమనించిన దేవుని గత కాలంలో కూడా మీకు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. తీతు పత్రికలో దేవుని వాక్యము ఎంత స్పష్టముగా మనకి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడో మనం ఈ భాగాన్ని చదువుదాం. చూడండి, తీతు పత్రిక 1వ అధ్యాయంలో ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో మనం చూద్దాం. చూడండి, ఈ 10 ఈ సాక్ష్యం నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యం నుండి తొలగిపోఉన్నట్టు మనుషులు కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయములను స్వస్థలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపు. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైంది కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార విషయమే భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు అని తీతు కూడా పౌలు తీతు సంఘములో ఉన్నవారికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం గమనిస్తే రోమాపత్రిక 1వ అధ్యాయం చివరి భాగంలో మనం చూసినట్లయితే చూడండి, పౌలు ఇక్కడ ఇంకేం చెప్పాడు? మనము 7వ వచనం చూస్తే, మీరు ఏ దుష్కారం చేయకుండా వలనని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. 3వది మీరు యోగ్యులని కనబడవాలని కాదు కానీ మేము భ్రష్టులమైనట్లు మీ కనబడినను మీరు మేలైనదే చేయవాలని ప్రార్థిస్తున్నాం. మీ దృష్టిలో మేము భ్రష్టులుగా ఉన్నప్పుడు కూడా, మేము యోగ్యులుగా కనబడినప్పుడు కూడా మీరు మేలైనదే చేయాలి అనేదే పౌలు యొక్క ఉద్దేశం అని పౌలు స్పష్టంగా చెప్పాడు. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయంలో ఇక్కడ కొంతమంది దేవునికి చోటు ఇవ్వలేని వారు ఉన్నట్లు మనం చూస్తున్నాం. 1వ అధ్యాయం 20వ వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయిన గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారికి అప్పగించింది.
అట్టివారు సమస్త దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరమును, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారే పొండిగాండులను, అపవాదికులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండియు. గమనించాలి, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇంకా నేను మీకు దాన్ని వివరించిన అవసరత లేదు. వారు చేసిన దుష్కార విషయంలో సంతోషించేవారు ఉన్నారట. చూడండి, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో గమనించినట్లుగైతే ఒక మాటని ఇక్కడ చదువుదాం. చూడండి, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట, తప్పు చేసిన వారితో, పాపం చేసిన వారితో సంతోషించేవారు ఉన్నారట. మీలో జారత్వం 5వ అధ్యాయంలో, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులైన జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. గమనిస్తున్నారా? మీలో నుండి ఇట్టి పాపములు చేసిన వారిని వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమే దూరముగునను, ఆత్మ విషయమే సమీపముగా ఉండి మీతో కూడా ఉండి నట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వాణ్ణి గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఎలనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరు నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలను. మీరు అసహించుట మంచిది కాదు. పులుసుని పిండి కొంచెమైన ముద్దంతియు పులివి చేయనని మీరు ఎరుగురా? మీరు పులిపిండిని లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడును గనుక పాతదైన పులిపిండితోనేను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనేను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులిని రొట్టుతో పండగ ఆచరించు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఇంటిని. ఈ లోకపు జారులతో నైనను, లోబులతో నేను, దోచుకుని వారితో నేను, విగ్రహారాధకులతో నేను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడైనను, జారుడు కానీ, లోబు కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానికి సాంగత్యము చేయకూడదు, అట్టి వానితో భుజింపకూడదని మీకు రాయిచున్నాను. వెలుపుల వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపుల వారికి దేవుడు తీర్పు తీర్చుని కానీ మీరు లోపట వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయడి. గమనించారా? ఇంకా నేను దీన్ని మీకు వివరించిన అవసరత లేదు. చూడండి, 8వ వచనం చూస్తే, మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తము సమస్తము చేయుచున్నాం. పౌలు అంటున్నాడు, ఓ కొరింథీ సంఘస్థులారా, మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తము సమస్తము. కనుక సత్యమునకు విరోధముగా ఎవరునూ ఏమీ చేయలేరు. యేసు ప్రభువారు సమరస్థితులుగా అన్నాడు, నీవు నీ భర్తను పిలుచుకురా అంటే అన్నది నాకు భర్త లేడు అన్నదాన్ని. ప్రభు అన్నాడు, మీకు 5 ఉన్నారు, 6వ వ్యక్తి కూడా ఈ స్థలములకు వస్తాడని నువ్వు వచ్చావు అని అంటే అప్పుడు ఆమె అన్నది, మెస్సయ్య వస్తాడు, సమస్తము మా పాపములను తేటగా చెప్తానన్నాడు, ఆ మెస్సయ్య నీవేనంటే అవును అన్నాడు. అప్పుడు ఆమె కాకుండా అక్కడ విడిచిపెట్టి నీవు చేసినవన్నీ తను ఒప్పుకొని ఊర్లోకి వెళ్ళి
నేను చేసినవన్నీ చెప్పిన వాళ్ళు వచ్చి చూడండి, అతను క్రీస్తు కాడా. ఆమె జీవితంలో యేసుప్రభువు వారు తన 6 గురించి చెప్పినప్పుడు ఆమె సత్యమునకు విరోధముగా ఉన్నప్పుడు కూడా ఆమె సత్యాన్ని ఒప్పుకుంటూ ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చిన కారణం చేత సమరయలో యేసుప్రభువు వారిని మాతో 2 రోజులు ఉండమని చెప్పి ఆయన చెప్పిన మాటలు విని వారు కూడా మారి, ఓ సమర స్త్రీ, నిన్ను బట్టి కాదు కానీ నిజముగా ఇతర లోకరక్షణ మేము తెలుసుకుని ఉన్నామని, ఒకప్పుడు అబద్ధం ఆడిన ఈమె జీవితంలో, ఒకప్పుడు అసత్యములో ఉన్న ఈమె జీవితంలో, ఒకప్పుడు సత్యములకు విరోధం ఉన్న ఈమె జీవితంలో యేసుప్రభువుని చూశారు, ఆమెలో మార్పును చూస్తారు. అందుకే మత్తయి 18:2 ఏముందంటే, మీరు మార్పు పొందిన బిడ్డల వంటి వారైతే కానీ మీరు పరలోక రాజ్యానికి వారసులు కాదు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే ఏముంది అంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యమునకు విరోధముగా ఎవరే కానీ ఏమీ చేయలేరు, చేసినా వారు దేవునికి విరోధులు. 9వ వచనం, మేము బలహీనమై ఉన్నను మీరు బలవంతులయుండిన యెడల సంతోషించుదము, దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణ కావాలనియే ప్రార్థించున్నాం. ఓ కొరింథీ సంఘస్థులారా, మేము బలహీనమైనను మీరు బలవంతులయుండిన యెడల సంతోషం. పౌలు అంటున్నాడు, ఒకవేళ మేము ఏ విషయంలో బలహీనంగా ఉన్నప్పుడు కూడా మీరు బలవంతులుగా ఉండాలనేదే మేము దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణ కావాలని మీ కొరకు కొరింథీ సంఘముగా ఉన్న మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు భ్రష్టులు కాకూడదని, మీరు సంపూర్ణంగా భ్రష్టులు. ఒకవేళ మా జీవితంలో ఏదో భ్రష్టత్వం మీకు కనబడినప్పుడు కూడా, మా జీవితంలో ఏదో లోపం కనబడినప్పుడు కూడా మీరు మేలైనదే చేయాలని మీ కొరకు మేము ప్రార్థన చేయించి ఉన్నాం. మీరు సత్యమునకు విరోధంగా జీవించకూడదనేదే మీ నిమిత్తము ప్రార్థన చేయించున్నాం. మీరు బలహీనలుగా ఉండకుండా మీరు బలవంతులుగా ఉండాలి అనేదే మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు బలవంతులుగా ఉండి ఎల్లప్పుడూ సంతోషించేవారుగా మీరు ఉండాలి. కనుక ఇక్కడ చూసినట్లుగా మీరు బలవంతులయ్యుండుని యెడల సంతోషించుదుము. దేవుని సేవకుడిగా, ఆత్మీయ తండ్రిగా వారిని 3 పర్యాయములు కొరింథీ సంఘాన్ని దర్శించి మీరు ఆనందముగా ఉండాలి, సంతోషంగా ఉండాలనేది ఎవరు కోరుతారు అంటే, ప్రేమించిన వారు గాయం చేస్తారు, ప్రేమించిన వారే వాళ్ళని హెచ్చరిక చేస్తారు, ఉపదేశిస్తారు, బోధిస్తారు, ఖండిస్తారు, గద్దిస్తారు, బుద్ధి చెప్తారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకం అంటాడు భక్తుడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే కనుక ఫిలిప్పీ పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఓ కొరింథీ సంఘస్థులారా, మీరు బలహీనులుగా కాకుండా మీరు బలవంతులై ఉండాలని ఉండిన యెడల సంతోషించుదము. ఇందు నిమిత్తమే మీరు సంపూర్ణ కావాలని, మీరు పరలోక రాజ్యాన్ని సిద్ధపడాలని, మీరు బలహీనులుగా కాకుండా, మీరు పాపములో ఉండకుండా, మీరు భ్రష్టులుగా కాకుండా ఉండాలనేదే మా యొక్క ఆశ అంటూ 10వ వచనంలో పౌలు అంటున్నాడు, కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచుకుంటున్నట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు రాయిచున్నాను. నేను దూరముగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని పడగొట్టుటకు నేను రాలేదు, కానీ మిమ్మల్ని కట్టుటకు నేను వచ్చాను. నేను అధికారం చొప్పున కాఠిన్యము చూపకుండాలని కాకుండా కనుక మీ దగ్గరికి వచ్చి మీకు దూరముగా ఉండగానే ఈ ఉత్తరాన్ని మీకు రాస్తూ ఉన్నానని పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడు. ఆ రోజు కొరింథీ సంఘముతో మాట్లాడాడు, ఈరోజు నాతో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు అంటే, పడద్రోటికే కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించాడు. కనుక ఒక వ్యక్తిని పడగొట్టడం నిమిషము, ఒక వ్యక్తిని పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడం అనేది ఏంటంటే చనిపోయినంత వరకు ఆ వ్యక్తిని సిద్ధపరచాలి. కనుక ఒక ఇంటిని కూలవేయించాలంటే, లేదా ఒక కుటుంబం మధ్య కలహం పెట్టాలంటే, లేదా ఇద్దరు స్నేహితుల మధ్య కలహం పెట్టాలంటే, ఇద్దరు మధ్య మనస్పర్ధలు పెట్టాలి నిమిషం చాలు. అదే ఇద్దరు వ్యక్తుల్ని స్నేహితులుగా చేయాలంటే, ఒకరు ఎవరు శత్రువులు ఎన్ని చెడు మాటలు చెప్పినా వారు నమ్మకుండా వారు సంపూర్ణంగా ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి ఉండినట్లుగా వారిని సిద్ధపరచాలంటే, వారు చనిపోయినంత వరకు కూడా ఒకరికి ఒకరు ప్రేమించుకునే వారుగా సిద్ధపరిచేది దేవుడే.
మంచి మనసు కలిగిన వారే, క్రీస్తు కలిగిన మనసు కలిగిన వారే. అందుకే దేవుడైన యెహోవా అబ్రహాముతో అంటున్నాడు, నా స్నేహితుడు అయిన నీకు నేను చేయబోయే కార్యము ఏదైనా దాచదనా. దేవుడైన యెహోవాకి అబ్రహాము ఇరువురి మధ్య స్నేహ బంధం ఉంది. పౌలు కూడా ఆ రీతిగా కొరింథీ సంఘముతో ఏమంటుందంటే, పడద్రోయుటకే కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించారు. చాలామంది పడగొడుతూ ఉంటారు, చాలామంది కడుతూ ఉంటారు. పడగొట్టేవాడు కట్టేవాడు పక్కనే పడగొట్టేవాడు ఉంటాడు. యాకోబు 4లో మనం చూసి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ ఎదురండి దూరంగా పారిపోయాడు. కనుక అపవాది 24 గంటలు వాడు పడగొట్టడము వాడి పని ఎట్లా అని మనము ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చూస్తే 24 గంటలు వాడు పడగొట్టేవాడు ఎవరోనని మనం గమనిస్తే చూడండి, ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. వాడు పని ఎవరిని పడగొట్టడము వాడి యొక్క పని అనేది మనం గమనిద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 'ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాటను చదివి వినిపిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలుచును. ఆయన ఆజ్ఞలు గైకొని వారిని, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవారిని, ఆయన వాక్యాన్ని అంగీకరించి గైకొని వారిని అపవాది సర్పము వలె వచ్చి 24 గంటలు వారిని పడగొట్టడం అనేదే అపవాది పని. దేవుని సేవకుడి పని, నిజమైన విశ్వాస పని ఏంటంటే, అపవాది పడగొడుతుంటే, శత్రువైన విశ్వాసి పడగొడుతుంటే, నిజమైన సేవకుడు ఆత్మీయం కట్టడానికి, నిజమైన విశ్వాసి ఒక విశ్వాసాన్ని ఆత్మీయంగా పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచేవాడుగా ఉంటాడు. ఎస్తేరుని పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. తక్కిన కన్యకలందరూ వారు సంవత్సరము తర్ఫీదయ్యి వారు రాజుకి దూరం అయిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇంకా మనం గమనించినట్లుగా దాంట్లో అధికారము చొప్పున కాఠిన్యము కనపరచుకుంటున్నట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు రాయిచున్నాను. కనుక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించాడు ఈ అధికారము నాకు ఉందని చెప్పే మీ ఎడల నేను కాఠిన్యము కనపరచకుండా, మీ ఎడల నేను కఠినముగా లేకుండా మీరు కట్టాలనే ఉద్దేశంతోనే ఈ ముమ్మారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఆత్మీయంగా పెంచి మీరు నాతో పాటు నిత్యరాజ్యమైన మోక్షములో ఉండాలనేదే నా యొక్క ఆశ అని పౌలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 11వ వచనం, తుదకు సహోదరులారా సంతోషించుడి. పౌలు చివరగా ఈ మాటలు చెప్తూ, నా సహోదరులారా, తుదకు సహోదరులారా, కొరింథీ సంఘమా మీరు సంతోషించండి, సంపూర్ణ ఇండుడి, ఆదరణ కలిగిండుడి, ఏక మనసు గలవారిండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకొనిడి. ఈ చివరి వచనాలు 11వ వచనంలో పౌలు ఎవరికి మాట చెప్తున్నట్టే సంఘములో ఉన్న వారికి చెప్తున్నారు. మీరు సహోదరులుగా ఉండాలి, మీరు అన్నదమ్ములుగా ఉండాలి, ఒక తల్లి బిడ్డలుగా ఉండాలి, ఒక సంఘములో ఉన్నవారుగా ఉంటూ ఒకరితో ఒకరు సహోదరులుగా, బ్రదర్స్గా, సహోదరులుగా, ఒకరు శ్రమానుభవంలో, ఒకరి కష్టంలో ఒకరు సమాధానం సహోదరులుగా ఉండాలన్నాడు. రెండోది, మీరు ఎల్లప్పుడూ సంతోషించేవారుగా సంఘములో ఉండాలి అంటున్నాడు. మూడోది, మీరు సంపూర్ణులై ఉండాలి. దేనికి సంపూర్ణ అంటే పరలోక రాజ్యానికి మీరు సంపూర్ణంగా సిద్ధపడాలి. నాలుగోది, ఆదరణ కలిగి ఉండుడి. కనుక ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా, తండ్రి తన కుమారును తన భుజంపై మోసినట్లుగా, ఒకరి శ్రమానుభవంలో, ఒకరి కష్టంలో ఒకరితో ఒకరు యేసుప్రవారు ఆ పాపాత్మ స్త్రీని రాళ్ళగుట్టి తీసుకొచ్చినప్పుడు యేసుప్రవారు మీలో పాపం లేని వారు ఈ మీద రాయి వేయండి అని చెప్పి అందరూ వాళ్ళు రాలిసి అక్కడ విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారు. ఆమెను అమ్మ ఇక పాపము చేయకంటే ఇక పాపము చేయని చెప్పి ప్రభువు ఆమెని ఆదరిస్తూ వచ్చాడు.
కనుక మన జీవితంలో ఇంకేమంటుండంటే ఏక మనసు గలవారయుండుడి. ఎలా ఉండాలంటే ఏక మనసు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగిండుడి. మత్తయి 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యుల వారు దేవుని చూచుదురు. కనుక మీరు ఏక మనస్సు కలిగిన వారుగా, కనుక భార్యాభర్తలు అంటే ఇద్దరు కాదు ఒక్కరే. కనుక భర్త శిరస్సు, భార్య మొండెము. వారు ఒకే శరీరము, ఏక శరీరముగా ఉండాలి. వారు ఏక మనసు కలిగి ఉండాలి, ఒకే హృదయం కలిగి ఉండాలి, ఒకే మనసు కలిగి ఉండాలి, ఒకే శరీరము కలిగి ఉండాలి, ఒకే సంఘములో ఉండాలి, ఒకే ఆ యొక్క రొట్టు ఒక్కటే, మనమందరము ఒక్కటే. కనుక ఆ యొక్క ఏక మనసు ఎప్పుడు ఉంటుందంటే మనము మొదటగా సహోదరులుగా ఉండాలి, రెండోది సంతోషించేవారు ఉండాలి, మూడోది సంపూర్ణై ఉండాలి, నాలుగోది ఆదరణ కలిగి ఉండాలి, ఐదోది ఏక మనసు గల వారి ఉండాలి, ఆరవది సమాధానముగా ఉండి. కనుక ఎన్ని మనస్పర్ధలు వచ్చినా, అసమాధానం వచ్చినా, వ్యతిరేకం వచ్చినా, కనుక అప్పటికప్పుడే వాళ్ళు విరోధ భావం కలిగినప్పుడు కూడా కనుక నిజమైన దేవుని పిల్లలు అనుదినము ఆయన రక్తం కిందకి వస్తే మన హృదయంలో మీకు కొలసే పత్రికలు చూస్తే మీ హృదయంలో సమాధానమును ఏలనీయుడి. కనుక సమాధానం ఎవరి హృదయంలో ఉంటుందంటే నీతి, న్యాయము, సత్యము, యథార్థ కలిగిన వారిలో ఆ సమాధానం అనేది ఉంటుంది. ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండాలి. క్రీస్తు ప్రేమ, క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని మనం కలిగి ఉంటే ప్రభువు మనకు తోడై ఉంటాడు అనేది పౌలు స్పష్టంగా చెప్పాడు. ఇంకెట్లా ఉండాలంటే పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకోండి. ఈ రోజుల్లో ఎవరైనా ఒకరికొకరు ముద్దు పెట్టుకోవాలంటే తల్లిదండ్రులు పిల్లలకు ముద్దు పెడతారు, పెళ్ళైన మొదటి దినాల్లో భర్త భార్యకి ముద్దు పెడతాడు, భార్య భర్తకి ముద్దు పెడతారు. కానీ కొంతకాలం అయిన తర్వాత భార్య భర్తలుగా పిల్లల మధ్య వారి మధ్య ముద్దులు దూరం అవుతాయి. బైబిల్ గ్రంథంలో చూస్తే అతడు నోటి ముద్దులతో ముద్దు పెట్టును అంటుంది. కనుక ఇంకా మనం చూస్తే యోధా చూస్తే బతుకడానికి శుభము కలుగును గాకని చెప్పి ఆయనకి ముద్దు పెట్టి శుభమని చెప్పి అప్పగించే ముద్దు పెడుతూ వచ్చారు. బైబిల్లో చాలా ముద్దులు ఉన్నాయి, కానీ ఇక్కడ పౌలు చెప్తున్న ముద్దు ఏంటంటే పవిత్రమైన ముద్దు పెట్టుకొని, పవిత్రమైన ముద్దు సహోదరులుగా, సంఘముగా, విశ్వాసులుగా, సేవకులుగా నిర్దినాన్ని పవిత్రత కొరత అయిపోయింది. పవిత్రత అనేది చాలా మందిలో లేక ముద్దులు లేవు. ముద్దు అంటే యూదులు ఒకరికొకరు కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడము అనేది ప్రేమకు నిదర్శన. కనుక అటు కొంతమంది ఈ రోజున ఎట్లా ఉంటారంటే బయటికి ముద్దు పెడతారు, బయటకు కౌగిలించుకుంటారు, బయటికి చేతులు ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు, కానీ వారి హృదయము అంతరంగము తెరచని సమాధిగా చాలామంది జీవితాల్లో బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు. కనుక మన యొక్క జీవితంలో పవిత్రమైన ముద్దు అనేది యేసు ప్రభువారు ఆయన మనకి నేర్పిన పాఠం. సహోదరులుగా, సంఘముగా, కుటుంబముగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, పిల్లల ఎడల ఆ పవిత్రమైన ముద్దు కలిగి ఉండాలి. ఒకరికొకరు ఆ వందనములు చేసుకోండి. పరిశుద్ధులందరూ మీకు వందనములు పౌలు అంటాడు. కొరింథీ సంఘమా, నెరిగిన పరిశుద్ధులందరూ మీకు వందనము చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక అని పౌలు చెప్తూ ఏమంటాడంటే పరిశుద్ధులందరూ మీకు వందనం చెప్తున్నారు. రెండోది చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. పౌలు గారు చివరి సమయంలో కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని ముగిస్తూ పరిశుద్ధులు మీకు వందనం చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునని వారిని దీవిస్తూ వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. కనుక యూట్యూబ్ పరిచర్యలో ఉన్న పరిశుద్ధులకి, దేవుని సేవకులకు, అన్యజనులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో కనుక మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభములు లేదా వందనాలు చెల్లిస్తూ మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు కూడా ప్రార్థించండి. కనుక మన యొక్క జీవితంలో పౌలు 13వ అధ్యాయం 2 Corinthians 13వ అధ్యాయం చివరి వర్తమానం ద్వారా మనకి అనేక విషయాలు వినడమే కాకుండా, చెప్పడమే కాకుండా అనుసరించడానికి మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవప్పుడే ప్రభువు మనకు సహాయం చేస్తాడు. ఆ దినాల్లో పౌలు పరిచర్యలో
కనుక కొరింథీ సంఘములో పౌలు వెళ్ళిన చోట్లల్లా, దావీదు వెళ్ళిన చోట్లల్లా, యోసేపు వెళ్ళిన చోట్లల్లా ప్రభువు తోడున్నట్లుగా నీకు నాకు ఆయన తోడుండాలి. అంటే మనము ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు, మనం ఆయనకు పరిపూర్ణ విధేయత చూపినప్పుడు దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఏ వ్యక్తి విరోధంగా ఉన్నా, ఏ సేవకుడు విరోధంగా ఉన్నా, ఏ విశ్వాసి విరోధంగా ఉన్నా, ఏ సంఘం విశ్వాసులు విరోధంగా ఉన్నా, ఏ ఇంటివారు మనకు విరోధంగా ఉన్నా, మన హృదయంలో సమాధానం ఏలినప్పుడు కనుక మన విరోధుల కొరకు మనం ప్రార్థించి అనుదినము వాళ్ళని క్షమించి, నేను నా విరోధుల కొరకు క్షమించి ప్రార్థన చేస్తాను కనుక నా హృదయంలో సమాధానం ఉంటుంది. మన విరోధులకి మనము కీడి చేయకూడదు. మన విరోధులు మన కీడి చేయొచ్చు. వాళ్ళు అపవాద సంబంధులు, మనము దేవుని సంబంధులుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వందనాలు. కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. అయా, ఈ మాటల్లో వారి హృదయాల్లో ఫలాభివృద్ధి కలుగు చేయు. వారిని దీవించి ఆశ్రయించి తోడుగా ఉండి పరిశుద్ధాత్మ యొక్క సహాయము ద్వారా ముందున్న దినాలు ఇంకా నీ కొరకు వారిని బహుబలంగా ఆధ్యాత్మిక జీవితంలో నీకు సమీపస్తులుగా నీ రాజ్యాన్ని సిద్ధపరచేవారుగా వారిని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం, తాను ప్రేమించే వారికి యెహోవా ఈరే అని యూట్యూబ్లో ఇంతవరకు వర్తమానం ప్రతి బిడ్డకును తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దివినాలిమ్ము, మాకు నేడే నీ దివినాలిమ్ము. అందరికీ ప్రైజ్ లార్డ్.